కొలంబో వేదికగా శ్రీలంక టీంతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా పర్వాలేదు అనిపించింది. మన వాళ్ళైతే డే అండ్ డేసరికి 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేశారు. అయితే ఈ డే 1లో చూసుకుంటే మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా జైస్వాల్కి మరియు శ్రీలంక ప్లేయర్స్ మధ్య ఒక గొడవ జరిగింది. ఎట్ ది సేమ్ టైం దేవదత్ పడిక్కల్ మరోసారి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ తన బ్యాటింగ్ కారణంగానే మన టీమిండియా ఈ డే 1లో కాస్త బెటర్ రిజల్ట్ చూశారు. అయితే టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి చూసుకుంటే మాత్రం థర్డ్ సెషన్లో కొన్ని ఇంజరీ స్కేర్స్ కూడా చూసాం. పంత్కి ఇంజరీ అయింది. అలాగే జడేజా చూసుకుంటే క్రాంప్స్తో చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇలా ఈ డే 1లో చూసుకుంటే చాలా యాక్షన్ అయితే జరిగింది అండ్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మ్యాచ్తో పాటు మనం మరో మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి భయ్యో. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ అయితే 2 రోజుల్లోనే ఫినిష్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కేవలం 5 సెషన్స్లో గేమ్ అయితే డన్ అండ్ డస్టెడ్. సో దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ గురించి కూడా లైట్గా వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్లీ బంగ్లాదేశ్ వాళ్ళు ఆస్ట్రేలియా మీద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత మన టీమిండియాని విక్రించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ డే 1లో 64 ఆల్ అవుట్ అయినప్పుడు కూడా మన టీమిండియాని మోక్ చేశారు వాళ్ళు. సో దీంతో మనం ఈ నాగ్నల్కి రివర్సల్ ఇచ్చేయాలి కదా, వీడియో చివరిలో ఖచ్చితంగా ఇచ్చేద్దాం. ఎనివే ఇండియా శ్రీలంక మ్యాచ్ విషయానికి వస్తే మన టీమిండియా టాస్ గెలిచారు. అనుకున్నట్టే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఈవెన్ టీంలో చేంజెస్ చూసుకొని మనం అనుకున్న చేంజ్ షరాన్స్ చేంజ్ టీంలోకి వచ్చాడు. సో మన టీమిండియాకి అయితే టాస్ మరోసారి మంచిగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డే 1లో పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలించింది. మరి ముఖ్యంగా రెండో సెషన్లో చూసుకుంటే పిచ్ కంప్లీట్లీ ఫ్లాటన్ అయిపోయింది. కానీ డే స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రం మొదటి గంట పాటు కాస్త పేస్ బౌలర్స్కి మంచిగా అనుకూలించింది భయ్య. ఆ పేస్ అండ్ బౌన్స్తో కూడా లాటరల్ మూవ్మెంట్ కూడా లభించింది. అయితే మన ఓపెనర్స్ మాత్రం వెనకడికి వెళ్ళలేదు. పర్టికులర్గా జైస్వాల్ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 53 బంతుల్లోనే 45 పరుగులు చేస్తాడు. వేరే రాహుల్ చూసుకున్నా పర్వాలేదు, ఉన్నంతసేపు కాస్త మంచిగానే బ్యాటింగ్ చేశాడు. బట్ తనకు వచ్చిన స్టార్ట్ మాత్రం పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు భయ్య. పర్టికులర్గా తన అవుట్ అయిన తీరు చూసుకుంటే మాత్రం కాస్త డిసప్పాయింటింగ్. ఎందుకంటే లూజ్ బాలే, సరిగ్గా కట్ షాట్ ఆడలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ బాల్ని టైం చేసేదానికంటే గట్టి కొట్టడానికి ట్రై చేశాడు. దీనివల్ల షాట్ కనెక్ట్ అవ్వలేదు. సో దీంతో మన టీమిండియా 37 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బట్ స్టిల్ ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఒక చిన్న పార్ట్నర్షిప్ 29 రన్స్ యాడ్ చేశారు పడిక్కల్ మరి జైస్వాల్ కలిసి. మళ్ళీ జైస్వాల్ అదరంలో వికెట్ పడినా సరే తన అగ్రెషన్ కంటిన్యూ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అక్షితా ఫెర్నాండో వేసిన ఓవర్లో 3 4లు కొట్టాడు. అయితే జైస్వాల్ కూడా తనకు వచ్చిన స్టార్ట్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. మరోసారి ఫెయిల్ అయిపోయాడు. మెయిన్లీ ఫెర్నాండో బౌలింగ్ లే ఓవర్లో అయితే 3 4లు కొట్టాడు. సేమ్ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. సో రియల్లీ జైస్వాల్కి అయితే కాస్త బెటర్ బాల్ పడింది, లోపలికి మూవ్ అయింది. దీనివల్ల బాల్ ఇన్సైడ్ ఎస్ తగిలి వికెట్ మీదకి వెళ్ళి అతను బౌల్డ్ అయిపోయాడు. అయితే ఇలా జైస్వాల్ వికెట్ పడిన టైంలో చూసుకుంటే మాత్రం ఒక పెద్ద గొడవ జరిగింది భయ్య. జైస్వాల్ అవుట్ అయిపోయి తనంతట తను వెళ్ళిపోతున్నాడు పెవిలియన్కి. వేరే బౌలర్ చూసుకుంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అక్షితా ఫెర్నాండో. బట్ సడన్గా ఏమైంది ఏంటో జైస్వాల్ వెనక్కి వచ్చి ఫెర్నాండోతో గొడవ పెట్టుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తన హెల్మెట్ను ఫెర్నాండో ఫేస్కి టచ్ చేసి వెనక్కి పుష్ చేసే ప్రయత్నం చేశాడు. సో రియల్లీ ఈ ఫిజికల్ కాంటాక్ట్ అయితే వెరీ అఫెన్సివ్. అంటే క్రికెట్లో లాంటివి చేయకూడదు. అపోనెంట్ ప్లేయర్స్ని పుష్ చేస్తే లాంటి ఫిజికల్ కాంటాక్ట్ అస్సలు చేయకూడదు. అయితే ఈ గొడవకి పునాది ఎక్కడ పడిందంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే. అంటే మనం ఆ డే 5 రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. జైస్వాల్కి డిక్వెల్లాకి మధ్య స్లెడ్జింగ్ అయితే జరిగింది. అండ్ దీనివల్ల డిక్వెల్లా ఫోకస్ కోల్పోయి తన వికెట్ని కూడా కోల్పోయాడు. సో మేబీ శ్రీలంక వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు ఏంటో. జైస్వాల్ అవుట్ అయి వెళ్ళిపోతుంటే ఏదో అన్నట్టుకున్నారు. అక్షితా ఫెర్నాండోతో పాటు మిగతా శ్రీలంక ప్లేయర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలోనే జైస్వాల్ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు ఏదో కామెంట్ చేసి ఉంటారు. అందుకే జైస్వాల్ ఆల్ ఆఫ్ ది సడన్ బ్యాక్ వచ్చాడు. మెయిన్లీ అతను అగ్రెసివ్గా బౌలర్ మీదకి దూసుకెళ్ళాడు. అండ్ ఈ టైంలోనే బౌలర్ ఏం చేశాడు, తన తల ఊపుతో జైస్వాల్ని పెవిలియన్కి పో అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వెంటనే జైస్వాల్కి మండింది, మీదకి వెళ్ళిపోయాడు. అంటే తన హెల్మెట్ను అక్షితా ఫేస్కి తాకిస్తే అతను వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవ మరీ పెద్దది కాకముందు శ్రీలంక కెప్టెన్ డిడిఎస్ కలెక్ట్ చేసుకుని జైస్వాల్ని వెనక్కి పంపేశాడు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్తో జరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే ఇది సరదా బ్యాంటర్ కాదు. మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లు చూసిన చాలా వరకు ఒక ఫన్నీ స్లెడ్జింగ్ లాంటిది. బట్ ఈరోజు చూసుకుంటే మాత్రం చాలా సీరియస్ గొడవ, ఫిజికల్ కాంటాక్ట్ కూడా జరిగింది. అండ్ ఈ విషయంలో ఆబ్వియస్లీ జైస్వాల్దే తప్పులా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు క్రికెట్లో ఫిజికల్ కాంటాక్ట్ చాలా అఫెన్సివ్. సో డెఫినెట్లీ శ్రీలంక ప్లేయర్స్ అయితే జైస్వాల్ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో అన్నారు, అందుకే అతను వెనక్కి వచ్చాడు, లేకపోతే రాడు కదా. బట్ జైస్వాల్ ఇలాంటివి తీసుకోగలగాలి భయ్య. ఎందుకంటే మనం ఒకరిని స్లెడ్ చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా మనం స్లెడ్ చేస్తారు. దాన్ని తీసుకోగలగాలి, అప్పుడే మనం స్లెడ్జింగ్ దిగాలి. అలా కాకుండా టెంపర్ లూజ్ అయిపోయి ఫిజికల్గా కాంటాక్ట్ ఇస్తామంటే అది మంచి పద్ధతి కాదు. జైస్వాల్ ఈ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. బట్ అఫ్కోర్స్ ఇక్కడ అక్షితా ఫెర్నాండో తన తల ఊపుతూ పెవిలియన్కి వెళ్ళిపోమని చెప్పడం కూడా తప్పే. దీంతో నాకు తెలిసి ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకుంటారు. మేబీ వేస్తే ఇద్దరికి ఫైన్ వేయచ్చు. బట్ జైస్వాల్కి ఎక్కువ ఫైన్ పడుతుంది, ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ స్టార్ట్ చేసిన తనే కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ అనుకుంటా వైభవ్ సూర్యవంశీకి కూడా ఇలాంటిది ఒకటి ఎదురైంది. శ్రీలంక ప్లేయర్స్తో ఫిజికల్ కాంటాక్ట్ అయితే చూసాం. బట్ అది కాస్త డిఫరెన్స్ సినారియో. శ్రీలంక ప్లేయర్స్ తోయడానికి వస్తుంటే దాన్ని అడ్డుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఎట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ అంటే కొంచెం మెచ్యూరిటీ తక్కువ కాబట్టి గొడవ పడ్డాడు అనుకోవచ్చు. బట్ జైస్వాల్ చూసుకుంటే డెఫినెట్లీ మెచ్యూరిటీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అతనికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో సమ్వాట ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో జరిగిన రన్అట్ జైస్వాల్ బాగా డిస్టర్బ్ చేసినట్టుకుంది. అప్పటి నుండే తన బిహేవియర్లో మార్పు వచ్చింది. అదర్వైజ్ జైస్వాల్ మరీ అంత అగ్రెసివ్గా ఉండడం మనమైతే చాలా రేర్గా చూస్తాం.
బట్ ఏమో క్రికెట్లో ఫిజికల్ కాంటాక్ట్ అనేది అస్సలు మంచిది కాదు. ఇలాంటిది అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. డెఫినెట్లీ జైస్వాల్కి అయితే పనిష్మెంట్ ఇస్తారు. సో మన టీమిండియా అయితే డే 1 మొదటి సెషన్లోనే 2 వికెట్లు కోల్పోయింది. మన ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అలాగే దేవదత్ పడిక్కల్ ఇద్దరు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 120 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. సో ఇలా బ్యాటింగ్ చేస్తున్నసేపు చూసుకుంటే పిచ్ చాలా వరకు ఫ్లాట్గా కనిపించింది. అంటే చాలా ఈజీగా కొట్టేశారు షాట్లన్నీ కూడా. అయితే పడిక్కల్కి మాత్రం ఎర్లీగా చూసుకుంటే చాలా లక్ కలిసి వచ్చింది. అతని క్రీజులోకి వచ్చేరాగానే అవుట్ అయిపోవాలి. అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు. తనైతే 0 మీద డ్రాప్ చేశారు, అలాగే 1 మీద ఉన్నప్పుడు డ్రాప్ చేశారు. 2 కూడా తీసుకోవాల్సిన క్యాచ్లే. సో పడిక్కల్ బ్యాటింగ్కి రాగానే అతనికైతే 2 సార్లు లక్ కలిసి వచ్చింది. అండ్ అలా వచ్చిన లైఫ్స్ని అతనైతే అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నాడు భయ్య. ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. ఈ 2 రాంగ్ షాట్స్ తప్పిస్తే ఆ తర్వాత మాత్రం చాలా మంచి కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్గా మరోసారి తన క్లాస్ మీద ఎలిగెన్స్ చూపించాడు. లూజ్ బాల్స్ని క్యాపిటలైజ్ చేశాడు. అట్ ది సేమ్ టైం గుడ్ బాల్స్ కూడా రన్స్ తీయడం చూసాం. మళ్ళీ మరోసారి తన బ్యాటింగ్లో అథారిటీ కనిపించింది. ఎక్కడ కూడా శ్రీలంక టీంకి ఛాన్స్ అవ్వలేదు. ఆ స్టార్టింగ్లోనే 2 సార్లు ఆపర్చునిటీ ఇచ్చాడు. బట్ శ్రీలంక టీం వాటిని తీసుకోలేకపోయింది. వేరేస్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకుంటే తన జోన్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. బ్యూటిఫుల్ షాట్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కాస్త అగ్రెషన్ కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. అనవసరంగా బాల్ని గాల్లో లేపే ప్రయత్నం చేయకుండా అలాంగ్ ది గ్రౌండ్ షాట్లు ఆడడం చూసాం. అలాగే పడిక్కల్ చూసుకున్న మరి ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయలేదు. చాలా వరకు క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకున్నాడు. సో విధంగా ఇద్దరు కూడా తమ పార్ట్నర్షిప్ని చాలా కంట్రోల్తో బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో శ్రీలంక టీం హోప్స్ వదిలేసుకున్నారు. వాళ్ళైతే 2వ సెషన్లో నెగిటివ్ బౌలింగ్ మొదలు పెట్టారు భయ్య. నార్మల్గా వేసే లైన్ వేయకుండా లెగ్ స్టంప్ అవతల లైన్లో బౌలింగ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ అలా ఎందుకంటే ప్యూర్లీ రన్స్ని కంటైన్ చేయడానికి మాత్రమే. అంటే డే 1లో పిచ్ నుంచి చూసుకుంటే స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఏమీ లేదు. బాల్ వేస్తుంటే డైరెక్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. దీంతో శ్రీలంక స్పిన్నర్స్ రన్స్ని కంటైన్ చేయడం కోసం ఏం చేశారు, నెగిటివ్ లైన్లో బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ ప్లాన్ అయితే కొంతవరకు వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో షానల్ దిన్సోకి అగెన్స్ట్గా కూడా మన వాళ్ళు ఇలాంటి ప్లాన్ యూజ్ చేశారు. అయితే శ్రీలంక స్పిన్నర్స్ ఈ నెగిటివ్ లైన్ మరీ ఎక్కువగా యూజ్ చేశారు. దీంతో జయసూర్య వేసిన కార్లో చూసుకుంటే అంపైర్ వరుసగా 3 బాల్స్ వైడ్ అవ్వడం చూసాం. అది కూడా గిల్ లెగ్స్కి చాలా క్లోజ్గా వెళ్ళిన బాల్సే. సో నెగిటివ్ ప్లాన్ ఇలా టూ మచ్గా యూజ్ చేస్తే అంపైర్ అలానే వైట్ బాల్గా కాల్ చేస్తారు. దీంతో శ్రీలంక టీం ఈ ప్లాన్ మానేసుకున్నారు. అయితే అంతా సెట్ అయింది. మన వాళ్ళు వికెట్ కోల్పోకుండా టీ బ్రేక్ వెళ్తారనుకున్న టైంలో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. అది కూడా 50 కొట్టిన వెంటనే. సో గిల్ కూడా సేమ్ టు సేమ్ రాహుల్ అని అవుట్ అయ్యాడు భయ్య. అంటే వైడ్కి వెళ్ళిపోతున్న బాల్ని చేసి అవుట్ అయిపోయాడు. అండ్ చాలా వరకు డిసప్పాయింటింగ్ షాట్ ఇది. ఇన్ఫాక్ట్ ఇది ఓవర్లో స్టార్టింగ్లో చూసుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ బాల్ మిస్ అయింది. అంటే జస్ట్ ఎడ్జ్ మిస్ అయింది. బట్ శుభ్మన్ గిల్ అగైన్ సేమ్ కైండ్ ఆఫ్ షాట్ ఆడాడు. సో వికెట్ విషయంలో అయితే శ్రీలంక కెప్టెన్కి క్రెడిట్ ఇవ్వాలి. ఆ థర్డ్ మ్యాన్ రీజియన్ ఖాళీగా ఉంచి నువ్వు షాట్ కొట్టనట్టు ఇన్వైట్ చేశాడు. అండ్ ఫెర్నాండో చూసుకున్న తన కెప్టెన్ టాక్టిక్ తగ్గట్టు ఆ లైన్లోనే బౌలింగ్ చేశాడు. దీంతో శుభ్మన్ గిల్ ఆ రీజియన్లో రన్స్ కొడదామని టెంప్ట్ అయ్యాడు. తన వికెట్ని కోల్పోయాడు. సో విధంగా మన టీమిండియా అయితే టీ బ్రేక్ ముందు వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత 3వ సెషన్లో చూసుకుంటే మాత్రం ఒక ఇంజరీ స్కేర్ చూసాం. పంత్ యొక్క రిస్ట్కి ఇంజరీ అయింది. దీంతో 3 పరుగులు మాత్రమే చేసిన అతను రిటైర్డ్గా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చేసే టైంకి పంత్ ఇంజరీ మీద అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ లేదు. బట్ మోస్ట్ లైక్లీ అతను రేపు బ్యాటింగ్ వచ్చేలానే కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి అతను బ్యాటింగ్ అవసరం కూడా. ఎందుకంటే మన టీం అంటే దేవదత్ పడిక్కల్ వికెట్ కోల్పోయింది. పడిక్కల్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ కొట్టాడు. బట్ 117 పరుగులు అవుట్ అయిపోవడం చూసాం. మీలో అవుట్ ఆఫ్ నెవర్ క్యాష్ అవడం అంతా ఒక మంచి బాల్ ప్రొడ్యూస్ చేశాడు భయ్య. ఆ బాల్ అయితే విత్ యాంగిల్ లోపలికి వెళ్లకుండా అనుకున్న విధంగా బయటకు కాస్త టర్న్ అయింది. బట్ ఎనివే పడిక్కల్ కొట్టిన సెంచరీ మాత్రం అద్భుతం. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టాడు 2 టెస్ట్ మ్యాచ్లో. సో ఇప్పటివరకు శ్రీలంక సాల్ మీద ఒక టెస్ట్ సిరీస్లో 2 సెంచరీలు కొట్టడం థర్డ్ టైం మాత్రమే. ప్రీవియస్గా మన టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్ అలాగే వీరేందర్ సెహ్వాగ్ వీళ్ళిద్దరు మాత్రమే కొట్టారు. దీంతో పడిక్కల్ వీళ్ళ తర్వాత ఒకే సిరీస్లో 2 సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కాడు శ్రీలంక సాల్ మీద. వేరేజ్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తే ఇవే మ్యాచెస్లో బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు కొట్టి మనకి 8 సంవత్సరాలు దాటేసింది. మనకి ఎప్పుడో చివరిగా పుజారా నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తే 8 ఏళ్ల క్రితం ఇలాంటి గంత సాధించాడు. బట్ ఇప్పుడు పడిక్కల్ నెంబర్ 3లో తనకు వచ్చిన ఆపర్చునిటీని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ 2 మైండ్ బ్లోయింగ్ సెంచరీస్ కొట్టాడు. సో ఇట్స్ వెరీ క్లియర్, డే 1లో పడిక్కల్ సెంచరీ కారణంగానే మన టీమిండియా 300 స్కోర్ కొట్టింది. అదర్వైజ్ మన టీమిండియా డే 1 ఇంత స్ట్రాంగ్ పొజిషన్లో ఫినిష్ చేసేవారు కాదు. ఇక పంత్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన జడేజా కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ పడిక్కల్కి చాలా మంచి సపోర్ట్ ఇస్తూ అతనితో కలిసి 74 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో జడేజా బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ అయితే రాలేదు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే డే చివరిలో క్రాంప్స్ రావడం చూసాం. అది కూడా తను బౌలింగ్ చేసే హ్యాండ్కే. ఇన్ఫాక్ట్ ముందు మోచా నుంచి మొదలైన క్రాంప్స్, ఆ తర్వాత ఫింగర్స్ కూడా వచ్చేసాయి. సో విధంగా జడేజా అయితే చాలా వరకు స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు భయ్య. ఈ డే 3 ఎలా అయినా సరే అవుట్ అవ్వకుండా ఫినిష్ చేయాలని ట్రై చేశాడు. బట్ ఈ క్రాంప్స్ కారణంగా తన ఫోకస్ కోల్పోవడం చూసాం. మిస్ జడ్జ్మెంట్ చేశాడు. అంటే ఫెర్నాండో వేసిన బాల్ బయటకు మూవ్ అవుతుందేమని చెప్పి వదిలేశాడు. బట్ అది లోపలికి మూవ్ అయ్యి తన వికెట్ని పట్టిపోయింది. సో విధంగా మన టీం అయితే 3 సెషన్లో 2 సెటిల్ అయిన బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి ధ్రువ్ జురేల్ అండ్ సారాంశన్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. మరో వికెట్ పడకుండా డేని ఫినిష్ చేశారు. మొత్తం మీద మన టీమిండియా డే 1 85 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 300 స్కోర్ కొట్టారు. 5 వికెట్లు పడిపోయాయి. సో అయితే కొంతవరకు మంచి స్కోర్. బట్ మన టీమిండియా ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండేవారు. అందరు బ్యాట్స్మెన్ కూడా స్టార్ట్స్ వచ్చాయి. బట్ ఎవరు పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు.
మరి ముఖ్యంగా రాహుల్ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు అవుట్ అయిన తీరు కాస్త డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 450 రన్స్ కొడితే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు భయ్య. మళ్ళీ పిచ్ చూసుకుంటే మెల్లగా డిటరేట్ అవడం స్టార్ట్ అయిపోయింది. అంటే డే 1 స్టార్టింగ్లో చాలా హార్డ్గా ఉంది, పేస్ బౌలర్స్కి అనుకూలించింది. బట్ ఈరోజు కొలంబోలో ఎండ మామూలుగా లేనట్టుకుంది, చెత్త కొట్టేసింది, ప్లేయర్స్ అందరూ చాలా అలసిపోయారు. అట్ ది సేమ్ టైం పిచ్ కూడా హీట్కి చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది, దీంతో తొందరగా డిటరేట్ అయిపోవడం కనిపిస్తుంది మనకి. సో మేబీ రేపు కూడా ఇలానే ఎండకేస్తే పిచ్ 3వ రోజు నుంచి స్పిన్నర్స్కి భయంకరంగా అనుకూలించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీం ఇండియా ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అంత మంచిది. అంటే డే 2 కంప్లీట్గా బ్యాటింగ్ చేసినా పర్వాలేదు, లేకపోతే కనీసం ఒక 2 టెస్టుల పాటు అయినా సరే బ్యాటింగ్ చేయాలి. అప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రీలంక టీంని మన వాళ్ళు కాస్త తక్కువ రన్స్ కట్టడి చేయగలరు. బట్ ప్రస్తుతానికి టెస్ట్ మ్యాచ్ అయితే ఇంకా వెల్ బ్యాలెన్స్డ్ భయ్య. అంటే శ్రీలంక టీం కూడా కంబ్యాక్ చేయొచ్చు. వాళ్ళు కనుక మన టీమిండియాని అరౌండ్ 350 రన్స్ అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కంబ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో మన టీమిండియా పూర్తిగా డే 1 డామినేట్ చేశారు, స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇంకా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో లెట్స్ సీ డే 2లో రిషబ్ పంత్తో పాటు మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఇక ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే చాలా తొందరగా అయిపోయింది భయ్య. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ 2 ఇన్నింగ్స్లు కూడా చేతులు ఎత్తేశారు, 95 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. సో ఇంత ఆస్ట్రేలియా టీం అయితే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించారు, ఇన్నింగ్స్ మరియు 51 పరుగుల దాటితో గెలిచేశారు. మెయిన్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన కంగారు టీం ఈ మ్యాచ్లో మామూలు రివెంజ్ కాదు, 2 ఇన్నింగ్స్లు కూడా స్టార్క్ రెచ్చిపోయాడు, 4 వికెట్ ఆల్ తీశాడు. సో రియల్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు గట్టిగా అట్టనట్టున్నారు, బంగ్లాదేశ్ మీద మామూలుగా రివెంజ్ తీర్చుకోలేదు. అయితే బంగ్లాదేశ్ ఫ్యాన్స్లో చూసుకుంటే కొంతమంది లేత నాయకులు మన టీం ఇండియాని ట్రోల్ చేశారు భయ్య. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం హిస్టారిక్ విన్ కొట్టిన తర్వాత మనం అంతా ఏం చేసాం, అడ్మిట్ చేసుకున్నాం, వీళ్ళు మంచిగా పెర్ఫామ్ చేశారు, ఆస్ట్రేలియా టీం ఓడించారని చెప్పి మనం అందరూ కూడా పొగిడాం. కానీ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఏం చేశారు, మన టీం ఇండియాని మోక్ చేయడం మొదలుపెట్టారు. ముందు WTC పాయింట్స్ టేబుల్ ఇండియా కంటే మేము పైన ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. అండ్ దెన్ ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ మీద భారీ విక్టరీ కొట్టాం, ఇండియా ఛాలెంజ్ చేసామని చెప్పి అది అన్నారు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఆస్ట్రేలియా సాల్ మీద 3 మ్యాచ్లో విక్టరీ కొట్టారు. దీంతో వాళ్ళు ఇది కూడా మన ఇండియన్ రికార్డ్స్తో కంపేర్ చేసుకుంటూ మన టీం ఇండియాని కించపరిచే ప్రయత్నం చేశారు. ఇక తర్వాత చూసుకుంటే మన టీం ఇండియా 36 ఆల్అౌట్ని కూడా మోక్ చేశారు భయ్యో. ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా సాల్ మీద 36 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు, బట్ మేము మ్యాచ్ గెలిచేసామని చెప్పి చంకలు బాదుకున్నారు. ఈవెన్ ఆ రెండో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు కూడా మన టీం ఇండియా 36ని మోక్ చేశారు. మేము కనీసం 64 పరుగులైనా కొట్టాం, బట్ ఇండియా వాళ్ళు 36 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారని చెప్పి అప్పుడు కూడా మోక్ చేశారు మన టీం ఇండియాని. సో విధంగా బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అయితే మరోసారి తమ వంకర బుద్ధి చూపించారు. వాళ్ళ ప్లేయర్స్ చాలా వరకు కామ్గానే కనిపించారు, అంటే మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా కూల్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎక్కడ కూడా నాగిన్ డ్యాన్స్ వేయడం, అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆస్ట్రేలియా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు, మన మీద లక్కీగా మ్యాచ్ గెలిచామని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీం క్యాచ్లు డ్రాప్ చేశారు కాబట్టి బంగ్లాదేశ్ టీం ఆ మ్యాచ్లో గెలిచింది. దీంతో బంగ్లాదేశ్ ప్లేయర్స్ వరకు చూసుకుంటే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేశారు. బట్ ఈ లేత నాగినిలో అంటే బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాని ట్రోల్ చేశారు. కానీ తీరా 2 టెస్ట్ మ్యాచ్లు చూస్తే ఏమైంది, ఘోరంగా ఓడిపోయారు. అది కూడా బంగ్లాదేశ్ టీం 2 ఇన్నింగ్స్లు కూడా బిలో 100 రన్స్ ఆల్అౌట్ అయిపోయారు భయ్య. గత 50 సంవత్సరాలు ఇలా జరగడం ఇది 4th టైం మాత్రమే. ఇన్ఫాక్ట్ 21 ఇయర్స్ తర్వాత ఒక టీం టెస్ట్ ఫార్మేట్లో 2 ఇన్నింగ్స్లో 100లో ఆల్అౌట్ అవడం జరిగింది. సో చూసాగానే సరే బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కాస్త బుద్ధి తెచ్చుకోవాలి, ఓవర్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోకూడదు ఒక మ్యాచ్ గెలిచిన వెంటనే. మా టీం ఇండియా 36 రన్స్ ఆల్అౌట్ అయిపోయినా ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు, అది కూడా ఒక హిస్టారిక్ కంబ్యాక్, ఏకంగా సిరీసే గెలిచారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా సాల్ మీద టెస్ట్ సిరీస్ గెలిచిన ఏకైక ఏషియన్ టీం మా టీం ఇండియా, అది కూడా 2 సార్లు గెలిచారు. అలాంటిది బంగ్లాదేశ్ వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన వెంటనే మన ఇండియాని మోక్ చేశారు, ఎంత కామెడీగా ఉందో చూడండి ఇది. సో బంగ్లాదేశ్ ఫ్యాన్స్కి పాకిస్తాన్ ఫ్యాన్స్కి ఇదే పని, వాళ్ళు ఏం సాధించినా సరే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే కానీ నిద్ర పట్టదు, మన మీద పడి ఏడుస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మ్యాచ్లు గెలిచేది ఎప్పుడో ఒకసారి గెలుస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు మన టీం ఇండియాతో కంపేర్ చేసుకుని మన టీం ఇండియాని తక్కువ చేసే ప్రయత్నం చేయడం నిజంగా ఫులిష్నెస్. ముందు 3 బంతులు 2 పరుగులు కొట్టి మ్యాచ్ ఎలా గెలాలో ప్రాక్టీస్ చేయండి. అలాగే తర్వాత 2 ఓవర్స్లో 34 పరుగులు ఎలా డిఫెండ్ చేసుకోవాలో నేర్చుకోండి. దాన్ని మా టీం ఇండియాతో కంపారిజన్ మాట్లాడుకోవచ్చు మనం. ఇది పక్కన పెడితే టెస్ట్ మ్యాచ్ మరీ ఫాస్ట్గా అయిపోయింది భయ్య, అంటే కేవలం 5 సెషన్స్లోనే అయిపోయింది. ఒకవేళ పొరపాటున ఇలాంటిది మన ఇండియన్ పిచ్చెస్ మీద జరుగుంటే ఏమైందో ఆలోచించండి, మొత్తం అందరూ మీద పడిపోయారు. సో డెఫినెట్లీ ఆస్ట్రేలియా టీం అయితే ఒక కంప్లీట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ తయారు చేయించుకున్నారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చూసి వాళ్ళకైతే బుద్ధి చెప్పాలనుకున్నారు ఏంటో, ఒక కంప్లీట్ గ్రీన్ వికెట్ ఇచ్చారు అండ్ మ్యాచ్ గెలిచేశారు. మెయిన్ వికెట్ ద్వారా ఆస్ట్రేలియా టీం మరోసారి WTC పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. మళ్ళీ వాళ్ళ PCT 80 దాటేసింది, వేరేస్ బంగ్లాదేశ్ టీం యొక్క PCT 55కి వచ్చేసింది. ఇన్ఫాక్ట్ మన టీం ఇండియాకి 2 టెస్ట్ మ్యాచ్లు శ్రీలంక టీం ఓడిస్తే బంగ్లాదేశ్ని దాటేస్తారు, 4th ప్లేస్కి వెళ్ళిపోతారు. సో మొత్తం మీద నాగినలు అయితే ఒక్క మ్యాచ్ గెలవగానే ఎగిరెగిరి పడ్డారు, బట్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. జస్ట్ 5 days గ్యాప్లో బ్యాక్ టు దర్ డిఫాల్ట్ సెట్టింగ్స్, పూర్ పెర్ఫార్మెన్స్. సో చూద్దాం మరి ఎప్పటికైనా బంగ్లాదేశ్ వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ అవ్వడం మానేస్తారా లేదని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.